పోలీస్ కమిషనర్ బెదిరించినట. ఉల్టా చోర్ కొత్వాల్కు డాంటా అట్లనే ఉంది. ఎవరున్నారు? మా సిఎల్ యాదగిరి ఆయన కొడుకు కూడా రెగ్యులర్గా ఆయన వాళ్ళే నడిపేటోళ్ళు, బండి నడిపేటోళ్ళు వాళ్ళే, చుట్టూ తిప్పేటోళ్ళు వాళ్ళే. ఆయన ఒకటే ఏంటంటే నేను కలిసిన ఇంకొకటి కలిసి ఎన్నో పైసలు ఓ 200 ఉన్నాయా పెట్రోల్ పోయించు. పవన్ కళ్యాణ్ అడిగితే కూడా అంతే, ఎందున్నాయి పైసలు జేబులో చేయబెట్టి అడుగుతుండే. ఏం లేవా మరి నన్ను ఇవ్వమంటావా అంటుండే. చిన్నపిల్లలు కనిపిస్తే ఆయనే మన దగ్గర ఉన్న పైసలు 200 జేబులో తీసుకొని పిల్లగాడికి కనిపిస్తే చాక్లెట్లు బిస్కెట్లు 50 ఉంచుకోరా 100 ఉంచుకోరా అని ఇచ్చేది, తిరిగి ఇచ్చేది ఆయన. అట్లే పోయేది. అతను కూడా అడిగి నీ జేబులో చేయబెట్టి ఉంటాడు, మజాక్ కోసం చేసి ఉంటాడు. ఎందుకు చేసిండు? పవన్ కళ్యాణ్ ఎట్లా పరిచయం అంటే, పవన్ కళ్యాణ్ శ్రీరాములయ్య మావోయిస్ట్ పార్టీ, రవి ఆయన కొడుకు పరిటాల రవి అదే పార్టీ సానుభూతిపడు, మొట్టమొదటి అదే సానుభూతిపడు. ఆయన స్థలాన్ని ఆక్రమించబోతే పట్టుకొని గుండు కొట్టించాడు. గుండు కొట్టించినప్పుడు అప్పుడు గదర్ దగ్గరికి ఆశ్రయం చంపేస్తారని కూడా అనుకోడు, భయపడ్డాడు. ఎందుకంటే అనేక మంది దొంగ ఫ్యాక్షనిస్టులను, దొంగ పనులు చేసిన వాళ్ళు, అమ్మాయిలను ఎత్తుకొని పోయిన కిడ్నాప్ చేసిన వాళ్ళు లేపారేసినారు వీళ్ళు పరిటాల రవి వాళ్ళు. అట్లనే చేస్తారని భయపడితే ఆ సమయంలో ఏం జరిగిందంటే గద్దర్ నమ్మించడానికి ఇంటి నిండా చెగువేరా బొమ్మలు, ఫైడల్ కాస్ట్రో బొమ్మలు, భగత్ సింగ్ బొమ్మలు పెట్టి నేను పెద్ద విప్లవకారుణ్ణి, నేను అభిమానుని, ఫైడల్ కాస్ట్రోకు నా దగ్గర పుస్తకాలు ఉన్నాయి, చెగువేరా పుస్తకాలు ఉన్నాయి, ఫైడల్ కాస్ట్రో పుస్తకాలు ఉన్నాయి, బ్రెజిల్ రెవల్యూషన్ గురించి, క్యూబా విప్లవం గురించి ఉన్నాయని చెప్పి నమ్మించి